పరిశుద్ధుడైన తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలంలో మిమ్మల్ని ధ్యానించుకునే గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు, అందుని బట్టి కూడా వందనాలు తండ్రి. మీ కుమార్తె నిలబెట్టి ఆమె ద్వారా మాకు మాటలు వినిపించారు తండ్రి. అవి మీ మాటలే అని మేము నమ్మి మీ మాటల ప్రకారంగా మా జీవితాలను కట్టుకొని వాటి ప్రకారంగా నడిస్తే పరలోకం అన్నారు తండ్రి. అట్టి మాటలు వినిపించిన బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. తన చదువులో కూడా మీరు తోడుగా ఉండండి, తన ఫ్యామిలీని కూడా దీవించండి తండ్రి. ఇప్పుడు మీ జ్ఞాన గ్రంథంలో నుండి మీ పిల్లలకు ఈ మాటలు చెబుతుండగా ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో దేవుడు చెప్పాను. ఈ మాటలను కొద్దిసేపు మనం ఆలోచిద్దాం పిల్లరా. దేవుడు అబ్రహాముని పిలిపించి ఒక జనాంగం గురించి మనకు చెప్తా ఉన్నాడు. ఎవరు ఆ జనాలు అంటే అమోరీయులు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్తి కాలేదంట. ఎందుకు ప్రభువా అమోరీయులు ఇంత కీడు చేశారా మీకు అంటే, అవును, వారికి ఉండే బలాన్ని బట్టి, వారికి ఉండే శౌర్యాన్ని బట్టి, వారికి ఉండే జనాలను బట్టి వారు చేసిన అక్రమాలు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. మరి వాళ్ళని తీసేయచ్చు కదా తండ్రి అని అంటే, వారిని తీసేయడానికి ఇది సరైన సమయము కాదు. నేను తీసేస్తే అమోరీల గురించి దేశానికి జనాలకు ఏ విధంగా తెలుస్తుంది, కనుక నేను తీసేయని వీరి గురించి నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా అబ్రహాముతో చెబుతున్నాడు. అబ్రహాముతో దేవుడు చెబుతూ అమోరీల అక్రమము అంటున్నాడు. ఈ విషయాన్ని అందరూ బాగా బైబిల్లో చూడండి. అమోరీల అక్రమమును గురించి దేవుడు అబ్రహాముతో చెబుతున్నాడంటే ఈ అమోరీలు ఏం చేశారు అసలు అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం పిల్లరా. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 11వ వచనంలో అమోరీలో ఒక రాజు గురించి చెబుతూ, రెఫాయిలలో బాషాను రాజైన ఓగు అతను మాత్రమే మిగిలాడంట. అతని గురించి చెబుతూ అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీల రబ్బలో ఉన్నది కదా, దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. ఇది ఎంతమంది కోసం చెప్తున్నాడు? ఒక్కని కోసం చెప్తున్నాడు. అమోరీల రాజైన ఓగు కోసం చెప్తున్నాడు. అతని మంచం గురించి చెప్తున్నాడు. అతని మంచము మనుషుని మూరతో 9 మూరలు ఉంటుందంట. సుమారు ఇక్కడి నుంచి మన గడప వరకు 9 మూరల మంచంలో ఎవరు పండుకుంటారయ్యా అంటే ఎంతమంది పండుకోరు, ఒక్కడే పండుకుంటాడు. అతను అమోరీల రాజు, అతని పేరు ఓగు అంట. 9 మూరల పొడవు ఉందంట, 4 మూరల వెడల్పు ఉందంట. 4 మూరలు అంటే నేను 5 మూరలు ఉన్నా అంటే, నాతో పోల్చుకుంటే 4 మూరలు అంటే అడ్డము నా హైట్ ఉన్నాడంట. ఆయన అడ్డమే నా హైట్ ఉన్నాడంట. పొడవు 9 మూరలు ఉన్నాడంట. అంత పెద్దగా ఉన్నారు అమోరీయులు. వారిని దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాము, నీ 4వ తరము వారిని ఇక్కడ పిలిపిస్తాను, నేను కొట్టడం కాదు, నీ జనాలే, నీ గర్భవాసంలో నుంచి వచ్చిన వారే అమోరీలను కొడతారు అని చెప్తున్నారు. ఎందుకు కొడతారు అమోరీలు అంటే, అమోరీలనే ఎందుకు కొట్టాలి ప్రభువాన్ని మనం ఒకవేళ అడిగితే, అమోరీలు అక్రమం చేస్తున్నారంట. అదే మాట రాయిస్తున్నాడు ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనంలో. అమోరీల అక్రమము. ఎందుకు అక్రమంగా ఉన్నారు వాళ్ళంటే, మాకేముంది, ఇంత పొడవున్నాడు, ఇంత వెడల్పు ఉన్నాడు, ఇంత పొడవు ఇంత వెడల్పు ఉంటే మనం ఏమనుకుంటాం, ఎవరినైనా కానీ కొట్టగలం. ఇది అమోరీల రాజు ఒక్కడి గురించి కాదు, అమోరీల అందరి గురించి. వాళ్ళంతా హైట్ ఉండే వాళ్ళంతా, అంత వెడల్పు ఉండే వాళ్ళంతా.
మనం ఈరోజు 2-3 ఒక 70 కేజీల రాయి లేపినాం అనుకోండి, అయిపోయా, మనల్ని ఎవ్వరు పట్టుకోరు అసలు. అటువంటిది అమోరీల రాజు 9 మూరలు ఉన్నాడంట పొడవు, 4 మూరలు వెడల్పు ఉన్నాడంట అడ్డము. వాళ్ళు ఆ రాజును చూస్తే మనకి ఫిలిస్తీయుడైన గొలియాతు కనిపిస్తాడు మనకి. ఆయన కూడా ఎంత పెద్ద ఉంటాడు. ఆయనను చంపడానికి దావీదు వస్తే దావీదును కనుగొన్నాడంట, ఎక్కడున్నాడు అని కనుగొన్నాడంట. అంటే అమోరీలను చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? వాళ్ళు ఎందుకు అక్రమాలు చేశారంటే, మేము బలాఢ్యులము, మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవ్వరు లేరు అనుకొని విర్రవీగారంట వాళ్ళ బలాన్ని చూసి. అదే అబ్రహాముతో దేవుడు చెబుతూ, వాళ్ళ అక్రమాలు చాలా చేశారు అబ్రహాము, వారు ఎంత అక్రమాలు చేసినప్పటికీ కూడా వారిని నేను వదిలిపెట్టాను, అలాగని నేను చంపను. ఎవరు చంపుతారు? నీ తరములో ఉండే నీ 4వ తరము వారిని చంపుతారని చెప్తున్నాడు. ఈ అమోరీల బలం గురించి ఇంకొక మాట చూద్దాము. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట దేవుడు రాయిస్తూ, అమోరీల బలాన్ని గురించి మాట్లాడితే, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం పిల్లరా, దేవదారు వృక్షమంత ఎత్తైన వారంట అమోరీలు, సింధూర వృక్షమంత బలముందంట అమోరీలకు చెప్తున్నాడు. అమోరీల బలాన్ని గురించి చెబుతూ, దేవదారు వృక్షమంత ఎత్తుగా ఉన్నారు అమోరీలు, సింధూర వృక్షమంత బలముందంట వాళ్ళకి. అంతటి బలాఢ్యులను అబ్రహాం గారితో దేవుడు చెప్తూ, నీ తరానికి అప్పచెప్తాను వీళ్ళని అంటున్నాడు. ఇంకో మాట చూద్దాము. సంఖ్యాకాండము 13:29, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీలు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసిస్తున్నారంట. ఈ అమోరీయులు అస్సలు ఊర్లోకి రారంట, అసలు కొండలలో నివసించేవారంట. అందుకోసం వాళ్ళకి ఏం తెలియదు, మంచి చెడు తెలియదు, సంస్కారం తెలియదు, ఏమి తెలియకుండా ఏదైనా మంచిగా కనిపిస్తే చాలు దానిని అక్రమంగా ఆక్రమించుకునే వాళ్ళంట. అందుకోసమే అమోరీల గురించి చెప్తే ఏమని చెప్తున్నాడు? అమోరీయుల అక్రమము అంటున్నాడు. మాకు ఇంత బలం ఉంది, మేము ఇంత ఎత్తున్నాం, ఇంత వెడల్పున్నాం, మా బలాన్ని చూస్తావా? దేవదారు వృక్షమంతా ఉన్నారంట. అంత బలాఢ్యులైన వారిని అబ్రహాం గారితో దేవుడు చెప్తూ, వీరిని మీ తరానికి అప్పచెప్తాను అబ్రహాము, నువ్వు టెన్షన్ ఏం పడకు అని చెప్తున్నాడు. దేనికోసం అబ్రహాం గారితో ఈ మాట చెప్తున్నాడు దేవుడు అని మరొక మాట చూద్దాము. ఇదే సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఎందుకోసం వీరిపైన టార్గెట్ చేశాడు, దేవుడు ఎందుకోసం వీరినే నీకు అప్పచెప్తాను అంటే ఒక మాట చెప్తూ, దానికి కారణం చెప్తూ, సంఖ్యాకాండము 21వ అధ్యాయం 21వ వచనం, ఇశ్రాయేలీలు అమోరీల రాజైన షీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో పడి వెళ్ళనిమ్ము, తర్వాత మేము పొలములకైనాను ద్రాక్ష తోటలకైనాను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొరుమేరలను దాటు వరకు రాజ్య మార్గములోనే నడిచిపోదామని అమోరీయుల రాజైన సీహోను, ఇందాక ఓగు అన్నారు కదా, అంటే అమోరీలకు 2 రాజులు ఉంటారు, ఒక ఆయన పేరు ఓగు, ఒక ఆయన పేరు షీహోను. ఒక రాజు దగ్గరకు వచ్చి, మేము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు మేము బానిసలుగా ఉన్నాము, మేము మా దేశానికి వెళ్తాము, దేవుడు మాకు దేశాన్ని ఇచ్చాడు, కానాను దేశాన్ని ఇచ్చాడు, ఆ దేశానికి వెళ్తాము, మేము మా దేశానికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మీ దేశాన్ని దాటుకొని వెళ్ళాలా, మీ దేశంలో ప్రయాణం చేయాలా, మా దేశానికి వెళ్ళాలంటే బాట మీ దేశంలోనే ఉంది, మీ దేశం గుండా మేము వెళ్తాం అని చెప్తూ 22వ వచనంలో, మీరు పంట పొలాలు ఉన్నాయి కదా, మీకు ద్రాక్ష తోటలు ఉన్నాయి, ద్రాక్ష తోటల దగ్గరికి వెళ్ళి మాకు ఆకలైనా వాటిని తినము, మీకు బావులు ఉన్నాయి కదా, మాకు దాహమైన మీ నీళ్లు తాగాము, మా నీళ్ళు మేమే తాగుతాము, మాకేమైనా ఆకలి అయితే మేము తెచ్చుకున్న వాటిని మేమే తింటామని అమోరీల రాజైన సీహోనుతో వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారంట. ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళు ఏం చేస్తున్నారు అమోరీలు? 23వ వచనం, అయితే సీహోను ఇశ్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదంట. ఎందుకు?
రిక్వెస్ట్గా అడిగాం కదా, అడుక్కున్నాం కదా, మీ దేశం గుండా వెళ్తాము, మీ బావులు ఉన్నాయి కరెక్టే, మేము ఆ నీళ్ళు కూడా తాగము, మీకు ద్రాక్ష తోటలు ఉన్నాయి కరెక్టే, ఆ ద్రాక్ష గెలలు ఒక్క పండు కూడా తినకుండా మా దేశానికి వెళ్తాము, ఏ విధంగా అయితే వచ్చామో అదే విధంగా వెళ్తామయ్యా సిహోను అంటే, ఈయన ఏం చేశాడు? పొలిమేరలను దాటనీయలేదంట. దాటనీయకపోగా మరొక విషయం ఏం చేస్తున్నాడు తర్వాత, మరియు సీహోను సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలులను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధం చేశారంట. ఏం చేశారు ఇశ్రాయేలీలు? దారిన పట్టి మేము వెళ్తాము, మేము నీళ్లు తాగము, మీ ద్రాక్ష గిల్లలు తినము, మీ పంట పొలాలలో అస్సలు నాశనం చెయ్యము, మీ ఊరిలోనికి కూడా రాము అని అమోరీల రాజైన సీహోనుతో రిక్వెస్ట్ పెట్టుకుంటే, వీళ్ళు ఏం చేశారు? దాటనీయము, ఒకవేళ మీరు వస్తే మిమ్మల్ని ఏం చేస్తాం? నరుకుతామని చెప్పారు ఇశ్రాయేలీలతో. ఇశ్రాయేలు ఏం ధ్వంసం చేస్తామన్నారా? వాళ్ళ దేశాన్ని వాళ్ళని పట్టుకుంటామన్నారా? మా దేశానికి వెళ్ళాలంటే మీ దేశంలో బాట ఉంది, ఆ బాట గుండా వెళ్తాం, పర్మిషన్ అడిగారు. ఫస్టే పర్మిషన్ అడిగారు. మీ దేశానికి రాకముందే పర్మిషన్ అడుగుతున్నాము. మా జనాలు చూస్తావో 4 లక్షలకు పైగా ఉన్నారు, ఈ జనాలను చూసి మీరు యుద్ధానికి వస్తారు అనుకుంటారేమో, యుద్ధానికి రావట్లేదు, మా దేశానికి వెళ్తున్నాము, పర్మిషన్ ఇవ్వండి అయ్యా అంటే పర్మిషన్ ఇయ్యము, మీరు తెగించి వచ్చారా యుద్ధం చేస్తామని హెచ్చరిక పంపించారు. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ పెడతారు, మళ్ళీ పర్మిషన్ కోసం రిక్వెస్ట్ పెడితే సీహోను రాజు ఏం చేస్తాడు? యుద్ధానికి వచ్చి యుద్ధం చేశాడంట. నడవడానికి బాట అడిగితే యుద్ధాలు చేశారంట అమోరీలు. ఇదే సిచ్యువేషన్ ఈరోజు మన దగ్గర లేదంటారా? మనం ఏదైనా కానీ వెళ్ళడానికి ఒక చిన్న బాట అడిగితే దానికోసం మనం అమోరీల కంటే ఘోరంగా ఫైట్ చేస్తూ ఉంటాం మనమంతా కూడా. అది మనది కాదు, ఈ భూమి సమస్త భూమి నాదే అంటాడు దేవుడు. సమస్త భూమి నాదే అని దేవుడు చెప్పినప్పుడు కూడా మనం జస్ట్ కొన్ని రోజులు ఉండిపోవడానికి యాత్రికులుగా వచ్చామంట. మనమంతా కూడా యాత్రికులుగా వచ్చిన మనమంతా కూడా అమోరీలు ఆ రోజు ఏదైతే చేశారో, ఒక బాట ఇవ్వండి, నడవడానికి ఒక బాట ఇవ్వండి అంటే ఇవ్వకుండా యుద్ధం చేశారంట. ఈరోజు మనకి యుద్ధం ఒక్కటి తక్కువ, అంతే, అన్నీ చేసేస్తాం మనమంతా కూడా. ఆ రోజు అమోరీలని దేవుడు ఎందుకు లేకుండా చేస్తానన్నాడంటే బాట ఇవ్వలేదంట. వెళ్ళడానికి బాట ఇవ్వకపోగా ఏం చేశారు? యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలు అందరినీ చంపేశారంట. ఇది న్యాయమా? ఇది న్యాయం కాదు. కాబట్టి అబ్రహాం గారితో దేవుడు ముందే చెప్తున్నాడు. అబ్రహాం గారితో ఈ మాట చెప్తున్నప్పుడు ఎవరు పుట్టలేదు? ఇస్సాకు లేడు, యాకోబు లేడు, అతని గర్భవాసంలో నుండి వచ్చిన 12 గోత్రాల వారు లేరు, వారు ఐగుప్తుకి బానిస రకంలోకి పోలేదు, అక్కడ అన్ని సంవత్సరాలు బానిస రకంలో లేరు, వారి జనాంగం లేదు. అయినప్పటికీ కూడా అమ్మోరీల భవిష్యత్తు చెప్తున్నాడు దేవుడు. అమ్మోరీలు మంచివారు కాదు అబ్రహాము, వారు ఎంత మేలు చేసినప్పటికీ కూడా వాళ్ళు మారరు. మీ తరము వారిలో 4వ తరమ వారు భూమిపైకి వస్తే బానిసలుగా వెళ్ళారు ఐగుప్తు దేశానికి. మీరు వచ్చేటప్పుడు చిన్న బాట అడిగితే ఎవరు బాట ఇవ్వకపోగా బాట అడిగినందుకు మిమ్మల్ని అందరినీ యుద్ధం చేసి చంపేస్తారని చెప్పాడు. భవిష్యత్తు నెరుగున దేవుడు. దేనికోసం? కొన్ని రోజులు ఉండి వెళ్ళే ఈ దేహంలో చిన్న బాట ఇవ్వలేక అమోరీలు మొత్తం ఇశ్రాయేలులను చంపేశారంట. చివరిగా చూద్దాం యెహోషువ గ్రంథము. అమోరీలను మళ్ళీ దేవుడు ఓడించాడా లేదా చూడాలిగా, చూసి ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. వీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసెనో యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిద్దరో అనగా వారిని ఎలాగూ నిర్మూలము చేసిద్దరో ఆ సంగతి మేము విన్నామంట. ఈ మాట ఎవరు చెప్తున్నారు? రాహాబ్ అనే వేశ్య చెబుతుంది. ఒక దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు, అప్పుడు మీరు మా దేశాన్ని చూడడానికి వచ్చారు, ఈ దేశాన్ని మీ దేవుడు మీకు ఇస్తాడు, కానీ మీ కెపాబిలిటీ మాకు తెలుసు, మీ కెపాసిటీ మాకు తెలుసు. 2 రాజుల గురించి చెబుతూ అమోరీలు 2 రాజులు సీహోనుకును ఓగుకును మీరేం చేశారో మాకు తెలుసు అని ఒక రాహాబ్ అనే వేష చెబుతుంది దేవుని మాటలు విని. తర్వాత వచ్చిన 11వ వచనంలో, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను,
మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఎంత మాత్రము ఉండదు అని చెప్తున్నాడు. 9 మూరలు పొడుగు ఉన్నారంట అమోరీలు, 4 మూరలు అడ్డు ఉన్నారంట. వారినే చిన్న జనాంగాలైన ఇశ్రాయేలుతో తుడిచిపెట్టాడు. మనం ఈ జీవితంలో ఏమైనా అక్రమంగా మన జీవితాలను కట్టుకుంటే, అక్రమంగా మనం ఇప్పటివరకు పని చేస్తూ ఉంటే, అక్రమంగా మన తలంపులు ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉంటే, మన పక్క వారు ఏ విధంగా నాశనం అవుతారో అని ఒకవేళ మనం చూస్తూ ఉంటే, ఆ రోజు అమోరీలకు ఏ విధంగా గతి పట్టిందో అదే మనకు పడుతుంది అని దేవుడు ఇవన్నీ మాటలు మనతో చెప్తున్నాడు. మీరు ఎలా ఉండాలా, క్రీస్తు ఏ విధంగా అయితే నేర్చుకున్నాడో అదే విధంగా ఉండాలని క్రీస్తును మనకు మాదిరిగా పెట్టిపోయాడు. చిన్న చిన్న విషయాలకు గొడవ పడొద్దు, చిన్న చిన్న విషయాలకు కోపాలు పడొద్దు, చిన్న చిన్న విషయాలకు పగలు పెట్టుకోవద్దు. ఎందుకు పగలు పెట్టుకోవద్దు, ఎందుకు కోపాలు పడొద్దు, ఎందుకు గొడవ పడొద్దు అంటారంటే, గొడవ పడిన మీరు చస్తారు, గొడవ పెట్టుకున్న వాళ్ళు చస్తారు. అమోరీల పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. వారు ఎంత బలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చనిపోయారు లేదా? ఇప్పుడు ఉన్నారు అమోరీలు అంటే ఎవ్వరూ లేరు ప్రియులారా. ఈ భూమిపైన మనమంతా కూడా యాత్ర చేయడానికి వచ్చిన యాత్రికులకు మాత్రమే. ఎంత బలం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఏది సంపాదించినప్పటికీ కూడా చివరికి మన గమ్యస్థానం ఒకటే. 6 అడుగుల గుంతలోనికి వెళ్తాం మనమంతా కూడా. 6 అడుగుల గుంతలోనికి వెళ్ళే దానికంటే ముందు మనం చేసే క్రియలు, మనం చేసే పనులు ఇవన్నీ కూడా దేవునికి ఒకవేళ విరుద్ధంగా ఉంటే, మనం కూడా అమోరీల రాజులకు, అమోరీలకు ఏ విధంగా అయితే నాశనం తెచ్చుకున్నామో, దేవుని దృష్టిలో బ్రతుకున్నప్పుడు అన్యాయంగానే బ్రతుకున్నారు వాళ్ళంతా కూడా, మనం కూడా ఆ విధంగా ఉండకూడదని అమోరీల జీవితం మనకు గుణపాఠం కావాలి మనందరికీ కూడా. వారి యొక్క సరిహద్దులు చూస్తే, వారి భూభాగం చూస్తే చాలా పెద్దగా ఉందంట. అంత పెద్దగా ఉండనప్పటికీ కూడా వారు ఎక్కడ నివసించారంటే కొండల్లో నివసించేవారంట. కొండల్లోనే ఎందుకు? శత్రువు కొండ ఎక్కేసరికి వాళ్ళని చంపేయడానికి కొండలో నివసించేవారంతా. వాళ్ళంతా కూడా కొండపైకి రావాలి, వాళ్ళని హతం చేయాలంటే కొండపైకి రావాలి, కొండపైకి ఎక్కాలంటే ఎక్కేలోకి చంపేసేవాళ్ళంట అమోరీయులు. అంత బలాఢ్యులైన అమోరీయులనే దేవుని మనుషులకు అడ్డుగా ఉంటే తీసివేసి అడ్డులారా. దేవుని కార్యాలు వీలైతే చేద్దాం, దేవుని పనులు వీలైతే మాట్లాడదాం, దేవుని పనుల్లో వీలైతే సహకారం చేద్దాం. ఒకవేళ దేవుని పనికి మనం అడ్డంగా ఉంటే మనల్ని ఏం చేస్తాడు? అమోరీలనే తీసేశాడంట భూమి మీద లేకుండా. ఇప్పుడు అమోరీల జనాంగం లేదు. అమోరీల ఇశ్రాయేలీల కంటే ముందు అమోరీలు ఉన్నారు, ఇశ్రాయేల్ కంటే ముందు అమోరీలు ఉన్నారు, ఇశ్రాయేల్ కంటే ముందు అమాలేకులు ఉన్నారు. వీరందరూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు ఈ దేశం పైన, మన ఈ భూమి పైన అంటే ఇశ్రాయేలీలు తప్ప మరి ఎవ్వరూ కనిపించట్లేదే. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? వారి గర్వాన్ని బట్టి విర్రవీగారు వాళ్ళంతా. మాకు ఇంత స్థలం ఉందని విర్రవీగారు వాళ్ళంతా, మాకు ఇంత బలం ఉందని విర్రవీగారు వాళ్ళంతా. ఇశ్రాయేలీలు మాత్రం సాధువుగా ఉన్నారు. దేశం గుండా వెళ్ళడానికి, నడవడానికి బాట కోసం పర్మిషన్ అడిగారంట. వాళ్ళు ఎంత సాధువులు మనకు అర్థమవుతుంది కదా. మనం ఇంటి ముందు వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతామా? మనకు తెలిసిన వాళ్ళే కదా అని వెళ్తూ ఉంటాం. మనకు పక్క ఊరు తెలియకపోయినప్పుడు కూడా బాట ఉంది, వాళ్ళ ఊరికి వెళ్ళి మనం పర్మిషన్ అడుగుతామా? లేదు. కానీ ఇశ్రాయేలీయులు ఆ దేశం గుండా వెళ్ళాలంటే పర్మిషన్ అడిగారంట. మీ దేశం గుండా వెళ్తున్నాం, పర్మిషన్ ఇవ్వండి అని అమోరీల రాజుకు అడిగితే వద్దు అని చెప్పాడంట. మరి ఇంకొకసారి వస్తే ఏం చేస్తాం? యుద్ధం చేస్తామన్నారంట. ఏది చేసినప్పటికీ కూడా, ఎంత వాళ్ళ అహంకారంతో మాట్లాడినప్పటికీ కూడా, చివరికి చూస్తే అమోరీల జీవితం ఈరోజు మన ముందు కనిపించట్లేదు. దేవుడు బైబిల్లో రాసిన ప్రతి జీవితము ఆ రోజు ఆ విధంగా వాళ్ళు చేశారు. ఈరోజు మనం ఆ విధంగా చేయకూడదని మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ మాటలు రాయించాడు అన్నది మనం గుర్తెరుగుదాం పిల్లరా. ఈ మాటలు ముగించుకుందాం, కళ్ళు మూసుకుందాం పిల్లరా. పరిశుద్ధుడైన తండ్రి, మీరు రాయించిన ప్రతి మాట మా జీవితాలను కట్టుకోవడానికి ఉపయోగపడుతుందని నమ్ముచున్నాం తండ్రి. నాడు అమోరీలు ఏ విధంగా అయితే అక్రమాలు చేసి మీకు దూరంగా ఉన్నారో, వారి జీవితాల్లో మేము ఈ ఉదయకాలంలో ధ్యానించినప్పుడు వారి జీవితంలో మాకు కనిపించిన ఒకే ఒకటి అహంకారం, భూబలం, ధనబలం, తర్వాత వారి భుజబలం. ఈ బలాలను బట్టి వాళ్ళు విర్రవీగారు, మీకు దూరంగా వెళ్ళిపోయారు తండ్రి. మా జీవితాలలో ఈరోజు వారి జీవితం చదువుకున్న మేమంతా కూడా ఆ విధంగా ఉండకుండా మీరు రాయించిన ఆజ్ఞానుసారంగా మా జీవితాలను కట్టుకొని ఈ భూమి పైన బుద్ధిగా బ్రతికి మీరు ఉండే లోకానికి వచ్చేటట్టుగా మమ్మల్ని మాకు మేలు చేయండి తండ్రి. ఈ ప్రార్థన ముగించుకొని వెళ్తుండగా ఎటువంటి సాతాను శోధనకు మేము గురి కాకుండా మీరే మమ్మల్ని కాపాడుతారని నమ్ముతున్నాం తండ్రి. మేము చేస్తున్న పనులు అంతటిలో మీరే తోడుగా ఉండండి.
ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.